వర్సెస్ రోజా గారు నేనేమి అనలేదని ఈయన అంటాడు. రోజుకొక వీడియో వైరల్ అవుతానే ఉంటుంది. హైపరాది టార్గెట్గా మమ్మల్ని నిన్ను అంటున్నారు కదా, హైపరాది ఏం మాట్లాడుతున్నాడు, అతన్ని కట్టడి చేయరా అని చెప్పి మాట్లాడే పరిస్థితి వైసీపీ వాళ్ళు. సార్ హైపరాది ఏమన్నాడు, కిర్రా కార్పి ఏమన్నాడు, లేకపోతే ఇంకా ఇవన్నీ నేను చెప్పలేను సార్, చాలా ఉన్నాయి. కానీ మీరు అడిగింది మటుకు చెప్తాను నేను, స్వాగతించదగిందే. సార్ కేసీఆర్ అనే ఒక సినిమా, అతను మామూలు రోల్స్ వేస్తుంటాడు, వాళ్ళ బ్యాచ్కి ఏదో సంబంధం ఉన్నట్టుగా ఉంది. అతను తీసిన సినిమా తాలూకు ఫంక్షన్ ఒకటి నిన్న జరిగింది. ఆ ఫంక్షన్లో రోజా ఉన్నారు, హరీష్ రావు ఉన్నాడు, హైపరాది కూడా ఉన్నాడు. నేను చూసిన దాంట్లో హైపరాది మాట్లాడుతున్నారు. చాలా రోజుల తర్వాత రోజా గారిని ఫంక్షన్లో చూస్తున్నాను, నేను రోజా గారిని అదేన్నాను ఇదేనన్నాను, మీరు అది బయటంతా ప్రచారం నేను చాలామంది ఇప్పుడు వెంటనే హెడ్డింగులు పెట్టేస్తారు, ఇలా అన్నాడు అలా. నేను ఎప్పుడు ఇంతవరకు రోజాని ఏమీ అనలేదు రోజా గారిని. ఆమె ముందు నుంచి మా జబర్దస్త్ దీనికి ఆ అఫినిటీ, ఆ సంఘీభావం ఇక్కడ ఎక్కువ కనపడింది. ఆమె కూడా వేదిక మీదకి వెళ్ళిన తర్వాత దాన్నే ఆమె వ్యక్తం చేశారు. కానీ దీని కంటిన్యూషన్ అంటే ఉదయాన్నే వైసీపీ సోషల్ మీడియాలో ఒక మిత్రుడు ఎప్పుడు ఎక్కువ యాక్టివ్గా పెడుతుంటాడు, మేమందరం ఏమన్నా పిచ్చోళ్ళమా మీరు వేదికల మీద అంటే నేను చెప్పే అసహనం ద్వేషం ఎంత పెరిగిపోయాయి మన దగ్గర అంటే, రాజకీయ పార్టీల నాయకులు శిబిరాలకు చెందిన వాళ్ళు విమర్శించుకున్నంత మాత్రాన అనుకున్నంత మాత్రాన ఏదో శాశ్వత వైరంలాగా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళకూడదు అన్న పద్ధతిలో ఉండాలంటే అది సరికాదండి. అది ఇందకట్లాగే ఆమె చెప్పారు స్పిరిట్గా, ఆయన కూడా చెప్పారు. అంతెందుకండి, పవన్ కళ్యాణ్ రోజా విపరీతంగా విమర్శించుకుంటున్నప్పుడు నాగబాబు రోజా కలిసి జబర్దస్త్ చేయలేదా? నాగబాబు అప్పుడు కూడా జనసేన తర్వాత పూర్తిగా వచ్చాడు, కానీ బట్ బేసిక్గా ఆయన 2019 ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ చైతన్యంతో ఉన్నాడు. కాబట్టి మనం రాజకీయమైన తేడాలు రాజకీయంగా పరిష్కరించుకోవాలి. వ్యక్తిగత సంబంధాలు, మానవ సంబంధాలు, సౌహార్దత, సహనం చాలా అవసరం. సో హైపరాది రోజా బహుశా దాన్ని చేశారు. తర్వాత ఆమె సెంటిమెంటల్గా ఏదో మాట్లాడారు. తెలంగాణ ఆంధ్ర కూడా వచ్చింది ఇక్కడ. సరే మాటికి ఇంకా 2 సార్లు తెలుగు వాళ్ళు ఎప్పుడు ఒకటేనండి, ఇంకా రోజు ఎవరో వచ్చి సర్టిఫికేట్ ఇచ్చి నిర్యుద్ధ సంధి అక్కర్లేదండి తెలుగు వాళ్ళ మధ్యలో. అది ముందు నుంచి అనుకున్నటువంటిదే. అందుకని రాజకీయమే, ఏదో రక్త సంబంధమే అన్నట్టుగా ఇది నీటికన్నా రక్తం చిక్కన. తెలుగుకు 52 అక్షరాలు ఉంటాయి, తెలుగు భాషలో అందరు కూడా కలిసే ఉంటారు, అందులో వేరే అభిప్రాయం లేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్